పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియచేయగా. ఆగక్కడ కాకోలములకు ఆజ్ఞాపించేశాను అన్నాడు. అయిపోయింది, నేను ఆర్డర్ జారీ చేశాను, కాకులు నీకు ఫుడ్ తెస్తే, వాటర్ అయితేనేమో ఆ వాగు నీళ్లు తాగు, నువ్వు అక్కడ దాగి ఉండు అన్నాడు. ఇప్పుడు ఎక్కడుంటే దేవుని వాక్యం ఇతనికి ప్రత్యక్షమై అక్కడికి వెళ్ళమని చెప్పింది? అంటే అక్కడ లేడు, వాగు దగ్గర లేడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎక్కడ? ఏలియా ఉన్నాడు, రాజు ఆస్థానంలోనే ఉన్నాడు, అక్కడే ప్రత్యక్షమైంది. ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను చూపించే ప్రదేశంలో దాగి ఉండు, బయట కనపడొద్దు, కనపడితే వేసేస్తారు నిన్ను. దాగి ఉండు, నేను నీకు ఆహారపు ఏర్పాట్లు పానీయం ఏర్పాటు చేశాను, అక్కడ వాగు నీళ్లు తాగు, మంచిగా ఉంటాయి. ఆ కాకులకు నేను ఆజ్ఞాపించాను, అవి నీకు ఆహారం తీసుకొస్తే తిను. ఇప్పుడు ఎలా పోయి స్వతంత్రించుకున్నాడు? ఫస్ట్ ఇక్కడ నుంచి తానున్న ప్రదేశం నుంచి దేవుడు చూపించిన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళటం, సగం పని అయిపోయింది, అక్కడ వాటర్ అందుబాటులోకి వచ్చింది. రెండవది, కాకులకు ఆజ్ఞాపించాను అన్నాడు. కాకుల ఆజ్ఞను నెరవేర్చినట్లు ఏలియా ఏం చేయవలసి ఉంది? ఆకలి వేళ తన ఆహారం కొరకు దేవుని వైపు చూడవలసి ఉంది. దేవా, ఆకలి అవుతుంది, సహాయం చేయి. అప్పుడు ఆయన ముందే ఆజ్ఞాపించాడు కదా, కాకులు వచ్చి ఫుడ్ ఇచ్చిపోతాయి. వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లు ప్రార్థన అవసరమై ఉన్నది. నువ్వు అది చేయకుండా ఇది పొందలేవు. చాలామంది అది తెలివి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. అది సాతాను కుట్రే, దేవుని మనం పొందకుండా చేయడానికి. నీకేమాత్రం తెలివి ఉన్నా చెప్పింది విని చెయ్యి. అబ్రహాముకి ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, అవునా? ఎప్పుడు? ఇస్సాకును బలిగా ఇవ్వడానికి పూనుకున్నప్పుడు. ఇస్సాకేం చిన్న వయసోడా, అప్పటికి దాదాపు 18 ఏళ్ల ప్రాయం కలిగి ఉండొచ్చు, నాకు తెలిసి కనీసం 16 నుంచి 18 ఏళ్ల ప్రాయం కలిగి ఉండొచ్చు ఇస్సాకు. ఆ దశలో తన తండ్రికి దేవుడిచ్చిన వాగ్దానం ఇస్సాకు తెలియదా? తెలుసు. కానీ ఆశ్చర్యం, ఇస్సాకు పిల్లలు లేరు. ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కా గొడ్రాలై ఉంది అని ఉంది వాక్యంలో. అదేంది? వాళ్ళ నాన్నకు వాగ్దానం చేశాడు కదా, నీకు సంతానాన్ని ఇస్తాను ఆకాశ నక్షత్రాల వలె అని. అది కూడా ఎక్కడిచ్చాడు? ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధమైనప్పుడు. సో ఆ వాగ్దానం ఇస్సాకు తెలుసు, అబ్రహాంకు తెలుసు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇస్సాకు పిల్లలు లేరు. ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కా గొడ్రాలని ఉంది. తర్వాత ఇస్సాకు ఆమె కోసం దేవుని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. ఒక్కసారి ఇద్దరిని కన్నదని లేఖనం చెప్తుంది. అంటే సుమారుగా పెళ్ళి అయిన తర్వాత 20 ఏళ్ళు పిల్లలు లేరు ఇస్సాక్కి. అదేంటి? వాళ్ళ నాన్నకేమో విస్తారంగా జనాన్ని ఇస్తానన్నాడు. ఏరి మరి ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి సంతానం లేదు. దేవుని వాగ్దానం ఏమైంది? వాగ్దానం ఇచ్చిన దేవుడు అలానే ఉన్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా అలానే ఉంది. కానీ దాన్ని స్వతంత్రించుకోవటానికి భక్తుడు విశ్వాసం ఉంచి ప్రార్థించి దేవుణ్ణి అడగనందున 20 ఏళ్ళు ఆగిపోయింది. తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని యాకోబుని ఏశావుని అన్నాడు. ఆ యాకోబులోంచి 12 గోత్రాలు వచ్చారు. ఆ 12 గోత్రాలే 430 సంవత్సరాల పైచిలుకు అక్కడ ఉన్నందున 6 లక్షల పైచిలుకు కాల్బలమయ్యారు. ఓకే, ఇదంతా జరగటానికి ఎవరు ప్రార్థన అవసరమైంది? రైట్. కెరీతు వాగు దగ్గర కాకులు వచ్చి ఫుడ్ పెట్టడానికి దేవుడు సెలవు ఇచ్చాను అన్నాడు. నేనేం చేయాలా? దేవుడు ఆజ్ఞాపించాను అన్నాడు. సెలవు కదా, ఆజ్ఞాపించాను అన్నాడు. ఆ ఆజ్ఞాపించిన కాకులు వచ్చి ఆహారం పెట్టినట్లు ఇతడు దేవుని వైపు చూసి, దేవా, నీవు ఆజ్ఞాపించిదనంటివే, ఆ కాకులు ఎక్కడ? పంపించవయ్యా. నా కృప నీకు చాలునంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నాకేమి కొదువా స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. స్తోత్రం. మరి అన్ని లింకులు తెలుసుకోకుండా ఎట్ట పడితే అట్ట పోతే ఎట్లా?
ప్రార్థన చేయి, పొందుకో. ఆ తర్వాత అక్కడ ఆ కింది వచనం చదవండి, నేను ప్రార్థన చేసేస్తాను. ఇక కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటున్న యొక్క విధవురాలికి నేను సెలవిచ్చి తిని. దేవా నీకు స్తోత్రం. ముందు మాట గుర్తుంది కదా, ఏమయ్యా కాకులకు ఆజ్ఞాపించాను అన్నావు కదా. ఏ కాకులు? అడగాల ప్రార్థన చేసి, అప్పుడు వస్తాయి కాకులు. ఏమయ్యా మా నాన్నకి వాగ్దానం చేసావుగా, ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తే నాకు ఒక్కడు కూడా పుట్టలేదు, ఏమిటి దేవా సాయం చేయి. అప్పుడు పుట్టాడు యాకోబు. ఇప్పుడు ఏమన్నాడు? అక్కడ నీకు ఆహారం సిద్ధపరచు, నేను ఒక విధవరాలికి ఏమన్నాడు? ఆజ్ఞాపించాను అనలేదురా, కాకులకు ఆజ్ఞాపించింది, విధవరాలికి సెలవిచ్చాడు. చూడు, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతు ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవురాలికి నేను సెలవిచ్చి తిని. అమ్మా, అక్కడున్న విధవరాలికి నేను సెలవిచ్చాను అన్నాడు. తీరా ఈనాడికి పోతేనే ఆమెమో తొట్టిలో పట్టడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏం లేదయ్యా, నీళ్ళు అంటే తెస్తా కానీ నీకు రొట్టెలు అంటే మా వాళ్ళు ఏడైద్ది, మాకే లేక మేము లాటరీ కొడుతున్నాం, కరువు దెబ్బకి అందరూ చచ్చేటట్టున్నాం, నేను చావుకు మునుపు, నా బిడ్డ చావుకు మునుపు ఆ ఉన్న పట్టడి పిండితో అంత రొట్టె చేసుకొని నేను నా బిడ్డ తిని బతుకుదామని పొలలో ఇరుక్కుందామని వచ్చినాయా, పొలలో రొట్టె కాల్చుకోవడానికి అన్న. పట్టడి పిండే, కొద్దిగా నూనె, అందులోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రావమంటాడు ఆయన. ఉన్నదే పట్టడి పిండి. పట్టడి పిండి అంటే ఎంత అండి? తట్టెడు అంటేనేమో తట్ట నిండా, పట్టెడు అంటేనేమో పిడికిలితో పట్టు పడితే ఆ పట్టులో ఉన్నంత పిండి. పట్టెడు పిండి అలా పడితే గుప్పెడు పిండి అండి. గుప్పెడు పిండి ఎన్ని రొట్టెలు అయింది, ఎన్ని అప్పాలు అయింది. కానీ అంటాడు, ఇదిగో నేను చెప్పినట్టు చేయిపో, నేను చెప్పినట్టు చెయ్యి, నా కొరకు అందులో ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకొనిరా. పిచ్చిదానా, నువ్వు తీసుకొచ్చి అప్పం తిని నా కడుపు నింపుకొని బతుకుదామని కాదు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు తీసుకొనిరా. కరువు కాలం అంతా తీరిపోవనట్లు, నీవు సమృద్ధి అనుభవించినట్లు, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ సమృద్ధి ఇదిగో నాకు తీసుకొచ్చే ఆ అప్పానికి ముడిపెట్టాడు పో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా ఏశావు, నేను తిని నిన్ను దీవించున్నట్లు నా కొరకు ఆహారము ఏం తినకుండా దీవించలేవా ఫాదరు? దేవునికి స్తోత్రం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము వద్దకు వచ్చిన యెహోవా అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి తిని, మీదటికి ఈ కాలమును నిర్ణయ కాలంలో మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన సారా నీకు కుమారుణ్ణి గంటుంది. తిని ప్లస్ చేశాడు. రైట్. ఇప్పుడు మన సమృద్ధి ఆశీర్వాదం, తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం ఎందులో లింక్ పెట్టాడు? దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? పిల్లికి బిచ్చం పెట్టకూడదు, ఎంగిల్ చేత్తో కాకిందోలకూడదు, మెతుకుపోతే బతుకుపోయిద్ది, జాగ్రత్తగా ఉండాల. అది కాదు. ఆఖరికి నేనైనా సేవకుడిగా నేనైనా ఎవరైనా సరే దేవుని సమృద్ధిలో నుండి స్వతంత్రించుకోవాలంటే దాతృత్వంతో పిడికిలి విప్పగలిగే గుండెను కలిగి ఉండాలి, ఆ మనసును కలిగి ఉండాలి. అది దేవుని కొరకు ధారాళమైన మనస్సు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ధన్యం. ఇవ్వటాన్ని నేర్చుకోవాలి, ఇవ్వటాన్ని సాధన చేయాలి. ఇవ్వటంలో తృప్తి ఉంది, ఇవ్వటంలో సంతోషం ఉంది, ఇవ్వటంలో ఆనందం ఉంది, ఇవ్వటంలో సమృద్ధి అయిన దీవెన ఉంది. తెచ్చింది అట్లనే. ఏదో మాయ మాటలు చెబుతున్నాడు, కరువు తీరిపోయిందని కహానీలు చెబుతున్నాడు, ఉన్న కాస్త రొట్టె ఆయన తినటానికి అనుకోలా. నమ్మింది, విశ్వసించింది, ప్రయత్నించింది, దైవజనుడికి ఇది అని కేటాయించింది, తెచ్చి ఇచ్చింది. మళ్ళీ చూస్తే ఆ పిండి తరిగిపోలా. మళ్ళీ రొట్టె చేసింది, మళ్ళీ ఉంది, మళ్ళీ చేసింది, మళ్ళీ ఉంది, మళ్ళీ రోజు అదే పని. ఊరు మొత్తానికేమో
ఒక రొట్టె ముక్క లేదు, కరువు, అల్లాడిపోతున్నారు జనం, నానా బాధలు పడుతున్నారు. ఈమెకు మాత్రం తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత లేఖన సత్యమేనా లేదా నా సొంత కహానియా? లేఖన సత్యం. దీన్ని బట్టి మీరు అందరు గ్రహించి ఏ ఆశీర్వాదం ఎక్కడ దేంతో ముడిపెట్టాడో అది చూడాలి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూచుకునుటయునే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. అబ్బా, రెండు మాటలు. ఒకటి, సాటివారి ఎడల, దీనుల ఎడల ప్రేమ చూపించు. రెండవది, దేవునికి భయపడి నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, పవిత్రతను సాధన చేయి. ఇంకేం కావాలి? ఇట్లాగా మనకు దేవుడు ఇచ్చినటువంటివి, మనం స్వతంత్రించుకోవాలనుకున్న ప్రతి విషయంలోనూ మనం చేయవలసిన కొన్ని పనులు లింక్ అయి ఉన్నాయి. అవి కానీ మనం చేయగలిగితే వీటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఓకేనా? సపోర్ట్ వదిలే కానీ పైకి లేండి. దేవుడిచ్చిన విలువైన వాటిని ఎన్నిటినో మనం లాస్ అవుతున్నాం. నీవు స్వస్థత పొందినట్లు నా ఎడల విశ్వాసం ఉంచు. అందులో భాగంగానే మీలో ఎవడైనా రోగి ఉన్నట్లు అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు వచ్చి నూనె రాసి అతని కొరకు ప్రభునామమున ప్రార్థన చేస్తారు. అతడు పాపములు చేసిన వాడైతే వారు వేడుకుంటారు, అతడు క్షమించబడతాడు. వారి ప్రార్థనను బట్టి దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు, ప్రభు అతన్ని లేపుతాడు. ఇది లేఖన సత్యం. కానీ ఎంతమంది అలా చేస్తారు? చాలా మంది ఆడున్నాడని దేవులాడతారు, కానీ సంఘ పెద్దలు ఎవరున్నారు? దైవజనులు, అన్నతో పాటు తోటి దైవజనులు ఎవరున్నారు? అయ్యా రండి రండి, ఆయన ముఖ్య నాయకుడు, ఆయన దొరకట్లేదు, మీరు రండి. సంఘపు నాయకులు, సేవకులు మీరు ఉన్నారు, నియమించబడ్డ వాళ్ళు ఉన్నారు, రండి మా ఇంట రండి. అదిగో మా ఇంట రోగి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేయండి అనే లేఖనాన్ని గుర్తుపట్టి ఆహ్వానించి అడిగే, వాక్యాన్ని నమ్మే విశ్వాసులు ఎక్కడ ఉన్నారండి? ఉంటే ఎంత బాగుండు. అట్లా పిలిచి రోగి అయిన వ్యక్తి మీద చేతులుంచి పిచ్చి నూనె రాసి, సంఘంలో దేవుడు నియమించినటువంటి అభిషిక్త సేవకుల చేత, పెద్దలు అంటే కొంతమంది అనుకుంటారు సంఘంలో పెద్దలు అంటే ఏదో మెయింటెనెన్స్ చేసేవాళ్ళని కాదు. పెద్దలంటే దైవజనులే. దైవజనుల్ని దేవుని వాక్యంలో పెద్దలు అని కూడా అభివర్ణించాడు. ఈ పెద్ద సంఘానికి నేను ఒక్కడనే కాపర్ని సరిపోను, నాకు సహకాపర్లు కావాలి. మంద ఎంత పెరుగుతుంటే కాపర్లు అంత పెరగాలి. ఒక కాపరి ఇంతమందిని కాయలేడు కదా, అందుకు ఉపకారులు లెగుస్తారు, ఉపకాపర్లు లేదా సహకాపరులు. దేవుడు వారికి కూడా కృపనిస్తాడు. నా మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఒకవేళ నన్ను అభిషేకించాడు దేవుడు స్పెషల్గా అని మీకు అనిపిస్తే, నా మీద ఉన్న అభిషేకంలో పాలు వారి మీద కూడా ఉంటుంది. వారు ప్రార్థించినప్పుడు కూడా మరి నిశ్చయంగా కార్యాలు జరుగుతాయి. కానీ ఎవరైనా సరే నా వైపే చూస్తారు, కానీ వారిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు గుర్తుపడతారు? వారిని ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? పాపం వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ముఖం మీదనే, నువ్వు కాదులే ఆయన, చాలా మంది నీలాంటి భాషల మా దగ్గర బోల్డ్ మంది ఉన్నారులే. మరి ఈ కాగితాలు ఎరుకునే వాళ్ళ తీసేస్తారు వాళ్ళని. ఎంత అన్యాయం, ఎంత పొరపాటు ఏమండి? చిత్తు కాగితాలు ఏరేవాడిని కూడా తృణీకరించమన్నాను. అలాంటి వాడిని దైవజనుడు నీ ముందుకు వస్తే నువ్వు కాదు పో శాలేమన్నా అంటే ముఖం మీద ఎంత అవమానం అండి. తప్పు కదా? ఇక్కడి వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకరిని గొప్ప చేసి మిగిలిన వాళ్ళని తృణీకరించే పద్ధతిని మానుకోండి. దేవుడు అభిషేకించిన పాత్రలో, ఇంకా చెప్పాలంటే ఆర్భాటంగా, హంగామాగా, హడావుడిగా కనపడే వారికన్నా కూడా దీనులై ఏ గుర్తింపు లేని వారై తమను తాము తగ్గించుకున్న దీన సేవకుల దగ్గర మరి నిశ్చయంగా దేవుని సన్నిధి ఉంటుంది. మర్చిపోవద్దు. తొందరపడి తృణీకరించి ఆ బ్లెస్సింగ్ని లాస్ అవ్వద్దు. అందరి పక్షంగా చెప్తున్నా, దైవజనుడు అంటే దేవుని మనిషి అంతే. ప్రార్థన, తలలోంచి కళ్ళు ముద్దాం.
తండ్రి, ఈరోజు అనేక విషయాలు నాతో మాట్లాడావు. నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. కళ్ళు మూసి అందరూ కూడా ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. నేను చాలా ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాల్సింది నేను మిస్ అయ్యాను నాయన. నేను కోల్పోయాను ప్రభా. నా పొరపాటు ఈరోజు నాకు గుర్తు చేశావు నాయన. విశ్వాసము లేక చాలామంది నష్టపోయారు. అవిశ్వాసమును బట్టి తెగించి అడుగు వేయలేదు, ప్రయత్నం చేయలేదు. నీ కార్యాలను చూడటానికి, నీ కొరకు గొప్ప కార్యాలకు పూనుకోవడానికి, నీ కొరకు ఉన్నతమైన కార్యాలను సాధించడానికి, శత్రు గవిని స్వాధీనపరచుకోవడానికి సాహసించి అడుగు వేయలేకపోయారు. పిరికివారై, భయస్థులై, అనుమానం గలవారై ఆగిపోయారు నాయన. అది దైవజనులు ఉన్నారు, అందులో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. నా ప్రభువా, శత్రుగవిని స్వాధీనపరచుకో అని ఎప్పుడో చెప్పావు నువ్వు. నువ్వు అడుగుపెట్టు ప్రాంతము నీకు ఇస్తానని ఎప్పుడో వాగ్దానం చేశావు నువ్వు. అవిశ్వాసము చేత, అనుమానం చేత మేము వెళ్ళక, ప్రయత్నించక, పోరాడక తెగించి అడుగులు వేయక చాలా వాటిని మేము లాస్ అయ్యామని మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, సుస్పష్టంగా అర్థమైంది. ఇక నుంచి నాయన విశ్వాసపు అడుగులు వేయడానికి తీర్మానించుకున్నాం. విశ్వాసంతో ప్రయత్నం చేయడానికి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అంతేకాదు ఇంకా చాలా విషయాలు నా ప్రభు, నీ లేఖనాలను నమ్మక కొన్నిటిని కోల్పోయా, నీ లేఖనాలను సందేహించి కొన్నిటిని కోల్పోయా. నువ్వు చెప్పిన క్రియలు చెయ్యక శరీర కార్యాలకు చిక్కి కొన్నిటిని కోల్పోయా. అలాగే దీనులకు చెయ్యి చాపక, దీనులకు పిడికిలి విప్పక కొన్ని కోల్పోయా. నీ పనికి తోడ్పడక కొన్ని కోల్పోయా. నీ పరిచర్యలో పాలు పంపులు పొందక కొన్ని కోల్పోయా. దైవజనులు తృణీకరించి కొన్ని కోల్పోయా. మమ్మల్ని క్షమించు. ఈవేళ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభు. ఇక సరి చేసుకుంటాం నాయన. మా తండ్రి, నువ్వు మాకు సిద్ధపరిచినవన్నీ విశ్వాసమును బట్టి, ప్రయత్నమును బట్టి, పోరాటమును బట్టి, జాగ్రత్త పడుతూ, నువ్వు చెప్పిన క్రియలు చేయుటతో అన్ని స్వాధీనపరచుకుంటాం. సిద్ధపడుతున్న మమ్మల్ని దీవించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకు ఆరోపిస్తూ, విశ్వాసంతో బిడ్డలు తెచ్చినటువంటి నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము, వారి మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ, వారి జీవితాల్లో వెలుగు దాయిచి రక్షణ పొందడానికి ఎవరు తిరిగి పొందలే వెనకడుగు వేస్తున్నారో, తెగించలేకపోతున్నారో, భయస్థులై ఉన్నారో వారిలో ఆ పిరిగితనం తీసివేసి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకొని రక్షణ పొందడానికి సహాయం వచ్చి, రక్షణ పొంది బలహీనపడుతున్న వారు ఆ శరీర క్రియలను అధిగమించి నీవిచ్చిన స్వాతంత్ర్యమును పనికిమాలిన కార్యాలకు వాడుకొనక నీ యందు భయభక్తులు గలవారై పవిత్రత యందు సాధకం చేయబడిన శరీరము, ఆత్మ, ప్రాణము కలిగి వర్ధిల్లడానికి సహాయము చేయండి. సర్వ శరీరములో ఉన్న బలహీనతలు, రోగములు, శోధనలు తొలగించండి, స్వస్థత కలిగించండి. జీవనోపాధి నిమిత్తం వారు చేస్తున్న ప్రయత్నములు యేసు నామములో సఫలపరచండి నాయన. వారు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే వారికి, వారి సంతతి వారికి, వారి ఇంటనున్న వారికి అత్యధికముగా దాయిచేయండి. వారి ఇంటనున్న రోగులను కూడా స్వస్థపరచండి. వారి పసిపిల్లలను బాగు చేయండి. వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును కలిగించండి. విశ్వాసమును బట్టి వారి రిపోర్ట్స్ మారిపోవాలి యేసునామమున. సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, జబ్బు ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ నీ యందలి విశ్వాసమును బట్టి దాన్ని తొలగించగలవు. విశ్వసించిన వారు స్వస్థత పొంది, ఓ నా ప్రభు, లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి, కోట్ల మంది ప్రజల సాక్ష్యాలు ఉన్నాయి. మా బిడ్డలు కూడా ఆ కృపను అనుగ్రహించు. కృపా వరములు స్వతంత్రించుకోవాలి, ఆత్మ ఫలమును స్వతంత్రించుకోవాలి, ఆత్మ కార్యములను స్వతంత్రించుకోవాలి, ఆత్మ నడిపింపును స్వతంత్రించుకోవాలి. కృప మా బిడ్డలందరినీ దీవించు. దైవజనులు, విశ్వాసులు, సేవకులు, పరిచారులు అందరినీ దీవించు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ జరుగుతున్న పనుల్లో తోడై ఉండు. కావలసిన ఆర్థిక సమృద్ధిని దయచేయి ప్రభువా. నీ బిడ్డల్ని ప్రేరేపించు. కలిగిన వారిని, లేమి గల వారిని అందరినీ ఎరిగిన దేవుడవు నువ్వు. అవసరతలు ఎరిగిన దేవుడవు నువ్వు గనక పరిచర్య అక్కర్లో నీవే తీర్చమని నీకే ప్రార్థన చేస్తున్నావు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నాశయే తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే పిండదే నజరే
స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా. వేణోళ్ళ కొనియాడినా నిన్నెంత కనపరచినా మనసారా చప్పట్లు కూడా ఎన్నిక లేని మనలను ఎన్నుకొని లోకములో నుంచి వేరు చేసి తన సన్నిధికి పిలిచిన దేవుడు నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేస్తానని వాగ్దానం చేసిన ప్రభు స్తోత్రం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను నింపినావు. హల్లెలూయా యేసయ్యా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిల మది గెలిచావు లోకాన్ని మరిచిందల. పెనవేశావు నీ ప్రేమతో నన్నిల జత కలిసావు లోకాన్ని మరిచిందల. వేణోళ్ళ కొనియాడినా నిన్నెంత కనపరచినా హృదయమే నిందదే. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు. ఊహకు పాడాలి. కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో గమ్యమే తెలియని పయనములు నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో సర్వోన్నతుడా నీ సముఖములో
ఆరాధనలోనే పరిశుద్ధాత్మ మన మీద సంధించేది, మనల్ని అభిషేకించేది. దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని సంధించేది ఆరాధనలో. మైమరచి ఆరాధిద్దాం. హల్లెలూయా. లార్డ్, నా దేవా, రాజుల రాజా, తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, దూతల గణముతో మేఘము పైన, దూతల గణముతో మేఘము పైన త్వరలో రానై ఉన్నావు. రాజుల రాజా నీరా కడనే, రాజుల రాజా నీరా కడనే, స్మరించి తప్పించి నీ కాచుకుంటిని. హల్లెలూయా. యేసయ్యా, నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆడింగిలో తారల, నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆడింగిలో తారల, వేణోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా హృదయమే నిండదే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా.
ఉన్నత కృపలో నన్ను దాచినావు, గమ్యమే తెలియని, గమ్యమే తెలియని ఈ పయనములు, నా పయనములు, నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులు వెన్నెలు, పలికించావు నీ ప్రేమ